అందరు బాగున్నారు. శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరికీ. ఫస్ట్ అందరూ ఒక పొద్దులు ఉన్నారా? ఒక పొద్దులు ఉన్న వాళ్ళందరికీ, పూజ చేసే వాళ్ళందరికీ నమస్కారం. చైనా వాళ్ళకి కూడా నమస్కారం. ఎవరైనా ముస్లిం వాళ్ళకి కూడా నమస్కారం. ఉన్నారు ఎవరైనా? అందరు ఆరోగ్యంగా ఉన్నారాము? మేడం ఏమైనా చెప్పారా మీకు ఆరోగ్య సూత్రాలు? అంటే మనం అల్లాపూర్లో మీటింగ్ చేసాము, మీకు ఏదైనా విషయం చేస్తాము. అచ్చా మీరు అటెండ్ కావాలి. ఓకే, మరి పైనుంచి మేము అక్కడ జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చాము. పెద్ద సరుకులు నల్లకుండా సిసి పర్మిషన్ తీసుకుని వచ్చాము. జగిత్యాల జిల్లాలో కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఏంటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ మనం ఒక సామెతంగా ఉంది కదా, మన ఓంకార ఫౌండేషన్ ద్వారా మేము ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక 2 మాటలు నేను తెలియజేస్తాను. వింటున్నారు అందరూ? అక్క ఇది చెప్తున్నాం. ఇది ఇప్పుడు ఒక 2 నిమిషాలన్నా తినమాట అక్క, జీవితాంతా చేసుకుంటూనే ఉండదు. మన ఓంకార ఫౌండేషన్ ద్వారా మేము చేసే పనులు ఏంటో మీకు తెలియజేస్తాం. ఓకేనా సార్? నమస్కారం. మా ఓంకార ఫౌండేషన్ ద్వారా మేము చేసే పనులు ఏంటని తెలియజేస్తాం. ఎవరైనా మీ ఊర్లో, ఈ చుట్టుపక్కల గ్రామాలలో, మీ ఊర్లో ఈ చుట్టుపక్కల గ్రామాలంటే అక్కడ వేరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మీ చుట్టుపక్కల ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా చదువుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళ పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, బట్టలు కానీ, బ్యాగులు కానీ, అవసరమైతే కొద్ది గొప్ప ఫీజు కూడా మా సంస్థ ద్వారా మేము సహాయం చేసి చదివిస్తున్నాము. బాగుందా? బాగుందా చెల్లి? బాగుందా? రెండో విషయం ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు, ఈ అమ్మంటారు వయసు భూములు జాగాలని అమ్మాయి లోన్లు పెడతలేదు. కొంతమంది రోడ్ల మీద తినేవాళ్ళు కూడా ఉన్నారు. లోకం మీద మాట మాట్లాడుతున్నారు. ఈ ఊరు కాదు, లోకం మీద మాట మాట్లాడుతున్నారు. అలాంటి తల్లిదండ్రులను తీసుకొని లేదా వృద్ధాశ్రమంలో చేర్పించి ఇంత బట్టల, బియ్యమా, మంచాల ఇట్లాంటి సహాయం కూడా చేస్తుంది. అర్థమవుతుంది? చేస్తుంది. ఏమేమి చెప్పినా అక్క ఇప్పుడు నేను అక్క చెప్ప అరే అక్క చెప్ప నవ్వుకోలేదు అక్క రెండు చాలా జాగ్రత్తగా. ఓకే అక్క, అక్క నేను అన్న మాట వీలు పక్కన పేరుగాక ఏమంటున్నా సార్, మంచి విషయం మాట్లాడు. జీవితాంతం పని ఉంటుంది అక్క, ఒక 5 నిమిషాలు మంచి పనిగతే కావచ్చు. మరి ఇంకొక విషయం, మూడో విషయం ఏంటి అంటే మీ ఊళ్ళో ఎవరైనా మీకు ఎంతమంది సభ్యులు గ్రామీణ విషయం మర్చిపోయింది అక్కడ మీకు 12 మంది. మీ గ్రూప్లలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అక్క, మీ గ్రూప్ సభ్యులలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పెళ్లి చేయలేని స్థితిలో ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకు పెళ్లి చేయలేని స్థితిలో ఉంటుంది. అట్లాంటి ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే మేడం దృష్టికి తీసుకురండి. మాకు తోచినంత సహాయం పెళ్లి చేయడానికి కొరకు ఇంకా పుస్తక బట్టలు చేయించడము, ఏదో పెళ్లి సామాన్లు కొనియడము, ఇట్లాంటి పనులు చేస్తున్నాం అక్క. విన్నారా ఏం చెప్పినాక? ఇప్పుడు నేను మీరు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పినా లాస్ట్ మాట అక్కడ ఆమె మాట్లాడినప్పుడు ఆమె తీయాలా? ఎవరికి? ఎక్కడ?